హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించి మెట్రో ప్రయాణికులకు మెరుగైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ లేదా పార్ట్ ట్యాక్స్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కన్సల్టెంట్ ను నియమించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అంటే హెచ్ఎంఆర్ఎల్ తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, సచివాలయం వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు సులభంగా చేరుకునేలా ఈ పాడ్ కార్లు ఉపయోగపడతాయి. మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత కూడా ట్రాఫిక్ లో చిక్కుకోకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పిఆర్డిఎస్ వ్యవస్థలో డ్రైవర్ లేకుండా విద్యుత్తో నడిచే చిన్నపాటి కార్లు ఎలివేటెడ్ ట్రాక్లపై ప్రయాణిస్తాయి. ఒక్కో కారులో 4 నుంచి 8 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ ప్రాజెక్ట్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అంటే డిబిఎఫ్ఓటి విధానంలో చేపట్టాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో 2వ దశ విస్తరణతో పాటు ఈ పిఆర్టీఎస్ పై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కన్సల్టెంట్ నియామకం కోసం జారీ చేసిన టెండర్లకు బిల్లు దాఖలు చేసేందుకు మార్చి 25వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. కన్సల్టెంట్ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది మార్గాలను ఖరారు చేయనున్నారు.